జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారైనా ప్రకటన గ్రంథం చదివిన వారు, సంపూర్ణంగా చదివిన వారు ఉంటే చేతిలో చూపిస్తారా? చూడండి క్రైస్తవం ఇలాగుంది. ఏం చెప్తావు చెప్పు? ఈరోజు ఒక విశ్వాసి క్రీస్తు రక్షణ సువార్త ఎరిగిన తర్వాత మారు మనసు పొంది పరిశుద్ధాత్మన వరమును పొందుకుని ఫలించాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడు ఎరిగి ఉండవలసింది ప్రకటన గ్రంథము జరగబోయే సంఘటనలు, దేవుని ఉగ్రత, దేవుని న్యాయ తీర్పు, దేవుని శిక్ష ఎలా ఉంటుందో, దేవుడు ఎవరో ప్రకటన గ్రంథం 1:1 చూస్తాం. క్రీస్తుని గురించిన మర్మం అంట తండ్రి తన దూత ద్వారంగా యోహానికి పద్మాసు లోయలో అనుగ్రహించాడంట. అసలు యేసు ఎవరో తెలుసా? ఈరోజు యేసు ఆ సిలువ పాపం ప్రకటన గ్రంథం చూడు, ఫ్యూజ్ దగ్గర పోతాయి. ఆయన అధికారం చూడు, ఆయన శక్తి చూడు, రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా ఆయన పోరాడుతూ వచ్చే చూడు. నువ్వు అనుకుంటున్నావు ఆయన ఏం చేస్తున్నాడు? ఓర్చుకుని ఉన్నాడు. యూదాగోత్రపు సింహము, గుర్రపిల్ల ఉగ్రత, బోరధ్వని శబ్దములు ఊడినప్పుడు ప్రపంచం పైన, భూమి పైన కలుగుతున్న నాశనం